దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనాకు చెక్ పెట్టేందుకు మే 1 నుంచి కొత్త వ్యాక్సినేషన్ విధానం స్టార్ట్ కాబోతోంది. ఆ రోజు నుంచి 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దానికోసం ఇవాల్టి నుంచే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ సాయంత్రం 4 గంటల నుంచి కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ మొదలైంది. తొలి రోజు ఫస్ట్ మినిట్ లోనే 26 లక్షల రిజిస్ట్రేషన్స్ పూర్తయ్యాయి. ఓవరాల్ గా 1 కోటి మంది రిజిస్టర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది ఓపెన్ చేయడంతో కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్ క్రాష్ అయిన పరిస్థితి కనిపించింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. cowin.gov.in ఓపెన్ చేసి రిజిస్టర్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై బటన్ ను క్లిక్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఆధార్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అనే బటన్ పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక వ్యాక్సిన్ డేట్ సెలెక్ట్ చేసుకునేందుకు పక్కనే ఉన్న షెడ్యూల్ బటన్ క్లిక్ చేయాలి. మీరుండే ప్రాంతం పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే దాని పరిధిలోకి ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ల లిస్ట్ వస్తుంది. వాటిని బట్టి డేట్, టైం సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ చేయాలి. ఒక్క లాగిన్ పై 4గురికి వ్యాక్సిన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే డేట్స్ ని మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. కోవిన్ పోర్టల్ తో పాటు ఆరోగ్య సేతు యాప్ లోనూ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ చేసిన వ్యాక్సినేషన్ సెంటర్స్ ని బట్టి అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. 18 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్ కోసం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. వారికి వాక్-ఇన్ వ్యాక్సినేషన్ ఉండబోదని తేల్చి చెప్పింది. అలాగే రాష్ట్రాలకి కేంద్రం సప్లై చేసే వ్యాక్సిన్ ను 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 45 ఏళ్లలోపు వారికి రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీల దగ్గర కొనే వ్యాక్సిన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ ఖచ్చితంగా 2 డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ వేసుకున్నాక సర్టిఫికేట్ డెఫినెట్ గా తీసుకోవాలి. కోవిన్ పోర్టల్లో కూడా సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే 1075 టోల్ ఫ్రీ నంబర్తో పాటు ఆరోగ్య శాఖ ఇచ్చిన హెల్ప్ లైన్ నంబర్లను కాంటాక్ట్. సో మే 1 నుంచి వ్యాక్సినేషన్ 18 ఏళ్లు దాటిన వాళ్ళకి స్టార్ట్ కాబోతోంది. కొత్త వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్లు కూడా సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అయ్యాయి. బట్ వచ్చిన రష్ వల్ల ఒక నిమిషంలో 27 లక్షల హిట్స్ వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జనం వెయిట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్స్ కోసం. 2 గంటల్లో 74 లక్షల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఆ తర్వాత కోవిన్ పోర్టల్ అండ్ ఆరోగ్య సేతు కూడా 2 కూడా క్రాష్ అయిపోయిన పరిస్థితి. సో దాన్ని రెస్టోర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది. బట్ 4 కోట్ల డోసులు కావాలి. మన రాష్ట్రం వరకు తీసుకుంటే ఈ 18 నుంచి ఏజ్ గ్రూప్ వాళ్ళు, 18 టు 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు సుమారు 2 కోట్ల మందికి పైగా ఉంటారని చెప్పి ఒక అంచనా. వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అవ్వాలంటే 4 కోట్ల డోసులు కావాలి. సో దీనికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, ఎంతవరకు ప్రభుత్వం దీనికి సంబంధించి ప్లాన్స్ వేస్తోంది, ఇలాంటి ఇష్యూస్ మాట్లాడదాం. మనతో పాండు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పాండు, 4 కోట్ల డోసులు మనకి కావాలి. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ చూస్తే ఈవినింగ్ మన రిపోర్టర్ మాట్లాడుతూ కూడా చెప్పారు, ఇప్పుడు 45+ వాళ్ళకి వేస్తున్నదే. ఏ రోజుకి ఆ రోజు లెక్కలు చూసుకుని ఇవాళకి సరిపోతాయి వ్యాక్సిన్ డోసులు, రేపటికి సరిపోతాయి, 2 రోజులకు సరిపోతాయి అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు మే 1 నుంచి జరగబోతోంది మాస్ ఇమ్యునైజేషన్. సో ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది? సౌజన్య, నిజంగా ఇది ఒక సవాల్గానే ఉంది. ప్రభుత్వం ముందస్తుగా దీనికి ప్రిపేర్ అయినట్టుగా కూడా లేదు. ఎందుకంటే మొత్తాన్ని సిస్టమ్ని, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను చూసే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు సాయంత్రం మాట్లాడుతూ పరిస్థితి, విధి విధానాలు ఇంకొక 2 రోజుల్లో మేము 2-3 రోజుల్లో చేస్తామన్నారు. ఒరిజినల్గా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 1 నుంచే ఇది మొదలు కావాలి వ్యాక్సినేషన్ ప్రక్రియ. 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కావాలంటే ఇప్పటికే కావాల్సిన వ్యాక్సినేషను, సో ఒక వారం 10 రోజులకు సరిపడా వ్యాక్సిన్ ఉంచుకోవాలి. అదేవిధంగా కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు కోల్డ్ చైన్ మెయింటైన్ చేసే నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఈ 3 ప్రధానంగా రేపు ఉండే సవాళ్ళు వ్యాక్సినేషన్ రిపోర్ట్న. ఇప్పటికే ఆల్రెడీ 45 ఏళ్ళు పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యాక్సిన్ ఉచితంగా మొత్తం రాష్ట్రం అంతా వేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వ్యాక్సినేషన్ ఇప్పటికీ కావట్లేదు. ప్రస్తుతం ఎవరైనా వ్యాక్సినేషన్ కోసం వెళితే వాళ్ళందరికీ మీరు మొదటి డోసా రెండో డోసా అడిగి మొదటి డోస్ అయితే మీరు తర్వాత రండి, ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, వ్యాక్సిన్
ఇవాళ వచ్చిన వ్యాక్సిన్ సరిపోదు కాబట్టి ముందుగా ప్రయారిటీ 2వ డోస్ వేసుకున్న వాళ్ళకి మాత్రమే వేస్తామని చెప్పి వెనక్కి పంపిస్తున్న గత 2-3 రోజుల్లో చాలా ప్రాంతాల నుంచి చాలా ఏరియాల నుంచి మనకు వస్తుందట. అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే రూరల్ ఏరియాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి చోట్ల ఉంది. సో ఇప్పుడున్న ప్రక్రియ రెండోది మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు వచ్చిన వ్యాక్సినేషన్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అందులో వస్తున్నది ఏంటి అంటే స్లాట్ ఒకవేళ బుక్ చేసుకున్నదంటే మే 30th తర్వాత, అంటే దాదాపు మే నెలాఖరు తర్వాతనే అందుబాటులో ఉంటుంది. అది కూడా చాలా క్లియర్గా ఇటు కోవిన్ పోర్టల్కి సంబంధించి, ఆరోగ్య సేతు పోర్టల్కి సంబంధించి ఆల్రెడీ చెప్పారు ఏంటంటే అన్లెస్ ఇప్పుడు మీరు ఒకవేళ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతుంది. మీకు స్లాట్ కావాలి అంటే ఖచ్చితంగా ఆయా రాష్ట్రాలు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకున్న స్లాటు, వాళ్ళకున్న వ్యాక్సిన్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు రిపోర్ట్ పంపిస్తే అది ఆటోమేటిక్గా కోవిన్లో కానీ ఆరోగ్య సేతులో కానీ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు ఎవరు ఎక్కడ రిజిస్ట్రేషన్ కావాలి, ఎక్కడ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వస్తుంది. దాన్ని బేస్ చేసుకుంటే అది ఇప్పటివరకు అది ఏ రాష్ట్రం కూడా అప్లోడ్ చేయలేదు. ముఖ్యంగా మన రాష్ట్రం ఇప్పుడు ఈ విషయంలో వెనుకబడే ఉంది. సో ఖచ్చితంగా ఈ 18 years ఆఫ్ ఏజ్ పై ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఈ నెలాఖరి లోపు కూడా అయ్యే పరిస్థితి లేదు. అన్లెస్ వ్యాక్సిన్ ఒకవేళ యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్కి సంబంధించిన భారత్ బయోటెక్ ఉంది. వాళ్ళ కెపాసిటీ కొద్దిగా తక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ ఇంకా కొద్ది రోజుల తర్వాత పూర్తి స్థాయిలో చేస్తామన్నారు. అదేవిధంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ 2 నుంచి వ్యాక్సిన్ ఒకవేళ వీళ్ళు ఆర్డర్ చేస్తే అది గతంలో 400 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తామని చెప్పిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఫిలాంథ్రఫిక్ పొజిషన్ ప్రకారం దాన్ని 300లకు తగ్గిస్తూ 100 రూపాయలు తగ్గిస్తూ ఇచ్చింది. భారత్ బయోటెక్ ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి చెప్పలేదు. సో వాళ్ళకి ఆర్డర్ కావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్ పేమెంట్ని బట్టి వాళ్ళు వ్యాక్సిన్ ఇస్తారు. సో వ్యాక్సిన్ రావడం ఒక ఎత్తు, వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడైతే స్టోరేజ్ పాయింట్ ఉంటుందో రాష్ట్రంలో ఆ స్టోరేజ్ పాయింట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎక్కడైతే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి, జిల్లా కేంద్రాల నుంచి వ్యాక్సిన్ వేసే ఎక్కడైతే ఉంటాయో అన్నది ఇది ఒక పెద్ద ఛాలెంజ్. దాంతోపాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వైద్య సిబ్బంది అంతా కూడా కోవిడ్ రిలేటెడ్ యాక్టివిటీలో ఉన్నారు. పిహెచ్సిలలో హైదరాబాద్లో అర్బన్ పిహెచ్సిలు కావచ్చు, జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. అదేవిధంగా వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్న సిబ్బంది, జిల్లాలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పనిచేసే వీళ్ళంతా కూడా ప్రస్తుతం ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటంటే ఒకటి అంటే వ్యాక్సిన్ వేసేదానికి కేటాయించారు. దాంతోపాటు కరోనా టెస్ట్లకి చాలామందిని వాళ్ళని వేశారు. టెస్ట్లతో పాటు ఆయా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు కావచ్చు, జిల్లా కేంద్రాల్లో కావచ్చు, తాలూకా కేంద్రాల్లో ఉండే వీటిలలో ఉన్న హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చిన కరోనా పేషెంట్ ట్రీట్మెంట్లో ఉన్నారు. సిబ్బంది అంతా దీనికి అవుతున్నారు. రేపొద్దున వ్యాక్సినేషన్కి కేవలం ఇప్పుడున్న సెంటర్స్లో ఉన్న దానికంటే కూడా 4 నుంచి 5 రెట్లు పెంచితే తప్ప ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే వ్యాక్సిన్ నేను చెప్తున్నాను. ప్రైవేట్ బి సెకండరీ ఇష్యూ. ప్రభుత్వంలో ఉన్న ఆధీనంలో ఉండి ప్రభుత్వం నడిపే వ్యాక్సినేషన్ సెంటర్స్ని ప్రస్తుతం ఉన్న దాన్ని కనీసం 4 నుంచి 5 రెట్లు పెంచితే తప్ప వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింది స్థాయి వరకు వెళ్ళే పరిస్థితి. సో దానికి కావాల్సిన సిబ్బంది కోసం గతంలో మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం కావాలి మాకు సిబ్బంది 6 నెలలకి 7 నెలలకి అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటామని చెప్పినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో చాలా ఎక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని తీసుకుంటున్నారు. సో వాళ్ళు తక్కువ జీతాలకు వచ్చి ఇక్కడ పనిచేస్తారా, వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో అవుతారా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సోషల్ నెట్వర్క్ ద్వారా ఒక సామాజిక సంస్థని చేసి వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బందిని తీసుకొని వాళ్ళ ద్వారా వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. అట్లాంటి వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం బీపీ చూడాలి, తర్వాత టెంపరేచర్ ఉందా చూడాలి. అవన్నీ చూసి ఎంత ఉంది చూసిన తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చేటప్పుడు ఇది ఇంట్రామస్కులర్ అంటే కండరంలోకి ఇచ్చే వ్యాక్సిన్. నార్మల్గా కొన్ని వ్యాక్సిన్ సబ్కాటియస్ అంటే చర్మం కింద ఇస్తారు. సో ఇది ఇంట్రామజిల్ ఇస్తే కండలో ఇచ్చేది ఎంతలోపు ఇవ్వాలి, వ్యాక్సిన్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అన్నది ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి టైం పడుతుంది. సో అవన్నీ ఇచ్చి చేసినా కూడా కనీసం 2 నుంచి 3 నెలలు మాస్గా
చేసింటే కనీసం వారం 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి సెంటర్లో ఖచ్చితంగా క్వాలిఫైడ్ డాక్టర్ ఉండాలి, క్వాలిఫైడ్ నర్స్ ఉండాలి. వీళ్ళంతా ఉన్నప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అరగంటలో ఎలాంటి ఇబ్బందులు లేవన్న తర్వాతనే వ్యాక్సినేషన్ తీసుకున్న వ్యక్తిని బయటకు పంపుతారు. సో ఈ సిస్టమ్ అంతా ఫాలో కావాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీలకమైన అంశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచుకోవాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా వ్యాక్సినేషన్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తాం అని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. సో ఆ విషయంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాని విషయంలో అసలు ఎట్లాంటి స్పష్టత, క్లారిటీ ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితం ఇవాళ సాయంత్రం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో విధి విధానాలు ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటాం అన్న దిశలో మాట్లాడాడు. పేరుకు మాత్రం బహుశా ఒకవేళ అది జరిగితే మేబీ ఒక 4-5 సెంటర్లు ఓపెన్ చేసి మేము కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్పుకునే పరిస్థితి చేస్తారేమో, ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అన్న విమర్శలు కూడా ఉన్నాయి. సౌజన్య, రైట్. మాస్ వ్యాక్సినేషన్ స్టార్ట్ కాబోతోంది. రేపు May 1 నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా మన దేశంలో వ్యాక్సినేషన్ స్టార్ట్ కాబోతోంది. ఇవాళ ఈవినింగ్ 4 గంటలకు రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి. అంతలోనే కోవిన్ పోర్టల్ క్రాష్ అయిన పరిస్థితి, ఆ స్థాయిలో పోటెత్తిన సిచ్యుయేషన్. సో ఇంత డిమాండ్ ప్రస్తుతానికి కనిపిస్తోంది. బట్ ఆన్ గ్రౌండ్ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. పాండు మనతో లైవ్లో ఉన్నారు, అలాగే మనతో జాయిన్ అవుతున్నారు డిబేట్లో డల్లాస్కి చెందిన ఫార్మా R&D ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ మోహన్ గోలి గారు, US వ్యాక్సిన్ అప్రూవల్ కమిటీ మెంబర్గా కూడా ఉన్నారు వీరు. వెల్కమ్ డాక్టర్ మోహన్ గారు. నమస్తే అండి. అలాగే గాంధీ హాస్పిటల్ రిటైర్డ్ సూపరింటెండెంట్ JB రెడ్డి గారు కూడా మనతో లైవ్లో ఉన్నారు. నమస్తే సార్ రెడ్డి గారు. నమస్తే. ఎస్, ఫస్ట్ డాక్టర్ మోహన్ మీతో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉండాలండి వ్యాక్సిన్ రోల్ అవుట్? అంటే మీకు తెలుసు ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ, ఇంత 130 కోట్ల పైగా జనాలకి అందరికీ వ్యాక్సిన్ అందాలి. సరే అందరికీ కాకపోయినా హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేంత స్థాయిలో అందాలి అంటే ఎలా ఉండాలి? ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు తెలుసు, ఇక్కడున్న సిచ్యుయేషన్స్ తెలుసు. వీటన్నిటి నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్ కి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలంటారు? వెళ్ళండి. యాక్చువల్గా ఇండియాలో కూడా మంచి టెక్నాలజీ యూజ్ చేస్తుందండి. అంటే ఇప్పుడు నా వరల్డ్ ఈజ్ ఓపెన్ ఫర్ ద టెక్నాలజీ. అంటే మీరు సింపుల్గా చూడండి, ఇప్పుడు మనం ఆధార్ డాటా ఆల్రెడీ మన దగ్గర ఉంది, ఒక సెక్షన్ ఆఫ్ ద పీపుల్ది. సో మనము ఇప్పుడు వ్యాక్సిన్ అయితే స్టార్ట్ చేసే ముందే దర్ 2 things వీ హ్యావ్ రిమెంబర్ దట్. అంటే మనం 2 డోస్ ఇవ్వాలనేది కంపల్సరీ అది. సో మన ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కి మన వ్యాక్సినేషన్ సెటప్ ఏ లెవెల్లో ఉంది అండ్ అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావాల్సిన సెంటర్స్ రెడీ ఉన్నాయా, రెడీ ఫర్ ద సెంటర్స్ టు ద వ్యాక్సినేషన్ అనేది ఒకటి మనకి ఎక్కడెక్కడైతే ఆ డాటాని ఫస్ట్ కలెక్ట్ చేసుకొని ఒక ప్లానింగ్ ప్రకారం, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇక్కడ సింపుల్ అండి, ఎన్ని కోట్ల జనాభా ఉంది అనేది కాదు, మనం ఎట్లా దాన్ని ప్లానింగ్ చేయగలం అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా టెక్నాలజీ హైలో ఉంది, ఇప్పుడు పీపుల్ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు సింపుల్ మన ఇప్పుడు జిల్లా వైజ్, మండల్ వైజ్, గ్రామం వైజ్ ఆల్రెడీ మన దగ్గర డాటా ఉంది. అంటే ఎంతమంది అంటే నియోజకవర్గాలు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, తర్వాత మండలాలు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, అండ్ విలేజ్ ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, మనకి ఏజ్ వైజ్ కూడా డాటా ఉంది. సో నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు యుఎస్ఏలో ఎట్లా అంటే ఒక ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ నడుస్తుంటది. అంటే ఆప్షన్ మనము రిజిస్టర్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఇది, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ అని. అంటే మనం అక్కడ జిప్ కోడ్ అంటాము, అంటే ఇప్పుడు ఏరియా బట్టి సిటీ బట్టి జిప్ కోడ్ ఉంటుంది. ఆ జిప్ కోడ్ ఎంటర్ చేయగానే నీకు ఆటోమేటిక్ చూపిస్తుంది నీ సెంటర్ ఎక్కడ, నీకు అవైలబిలిటీ ఎప్పుడు ఉంది అనేది. అట్లా ఇక్కడే కూడా ఇప్పుడు మన దగ్గర పిన్ కోడ్ అని ఉంటుంది. సో జిల్లా పిన్ కోడ్, తర్వాత మనకి మండల్ తర్వాత విలేజ్ కి పిన్ కోడ్ ఉండదు. కానీ మనకి అట్లీస్ట్ ఆ జిల్లాలో ఉన్నటువంటి డాటా కంప్లీట్ గా మన దగ్గర DHM అంటే ఎవరైతే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉంటుంది. సో దాన్ని ఫస్ట్ సాక్రిఫైడ్ చేయాలి. నెంబర్ 2, మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాసివ్ గా పీపుల్ ని ఇన్వైట్ చేయదు సెంటర్స్ కి. ఇప్పుడు వ్యాక్సిన్ స్టోరేజ్ వెరీ ఇంపార్టెంట్, మనం చూస్తున్నాం కదా. అంటే సైంటిస్ట్ గా నేను వ్యాక్సిన్ ప్రిపరేషన్ లో ఉన్నాను, యాజ్ వెల్ యాజ్ సింథసిస్ సైడ్ ఉన్నాను. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలో నేను చూస్తున్నా ఏంటంటే చాలా మంది అంటే డాక్టర్స్, సైంటిస్ట్ డిఫరెంట్ అండి. సైంటిస్ట్ లైవ్ లో ఉంటాడు, డాక్టర్స్ ఏమో ప్రాసెస్ చేస్తాడు. సో యాజ్ ఎ సైంటిస్ట్ మేము ప్రిపేర్ చేసేటప్పుడు వీ హ్యావ్ సెటప్ సమ్ SOPs, స్టాండర్డ్ ప్రాసెస్ ఆపరేషన్స్. దాన్ని మేము క్లియర్ గా రాస్తాము. డాక్టర్ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ప్రికాషన్స్ ఉండాలనేది. స్టోరేజ్ విషయంలో ఇప్పుడు వ్యాక్సిన్ -25 -15 ఉండాలనుకుంటున్నాం కదా మనము. అయితే
ఆటో 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 అంటే ఆటో రియాక్షన్ ఇప్పుడు ఎట్లయితే అంటే డికంపోజిషన్ అంటారు కెమిస్ట్రీ భాషలో చెప్పాలంటే డికంపోజిషన్. ఆ డికంపోజిషన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో కూడా మేము చెప్తాం ఎప్పుడు వైల్ వీఆర్ ప్రాసెస్ ద డ్రగ్ డెవలప్మెంట్. సో ఆ దానికి డాక్టర్స్ కూడా ఆ ప్రికాషన్స్ లో ఉంటే ఎప్పుడైతే మనం వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ డికంపోజిషన్ లెవెల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలా మంది తెలియదు అక్కడే ఇప్పుడు వ్యాక్సిన్ స్టోరేజ్ చూస్తున్నాను నేను, దాన్ని అది అల్ట్రావైలెట్ లైట్స్ యూవీ లైట్ కానీ లేదా మోర్ లైటింగ్స్ కానీ అంటే ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది స్లోలీ డికంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ డికంపోజిషన్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది ఇప్పుడు ఎవరు చూస్తలేరు ఇక్కడ. కానీ ఇప్పుడు మేము అక్కడ ఏం చేసామంటే సింపుల్ మీకు చెప్తా పట్టండి, మడర్నా అనే వ్యాక్సినేషన్ ని మేము ప్రయోగం చేసేటప్పుడు అంటే ఒక పేషెంట్స్ కి అంటే మేము క్లినికల్ ట్రయల్ చేసేటప్పుడు ఒక పేషెంట్ కి ఇచ్చిన తర్వాత ఆ బాటిల్ ను మేము బయట పెట్టి ఉంచాము. అంటే ఒక 1 hour బయట పెట్టి ఉంచాము. అంటే ఎంత లెవెల్ ఆఫ్ డికంపోజిషన్ అది అవుతుంది అనేది. అంటే మనం ఇచ్చే ముందు దాన్ని ఏ లెవెల్ ఆఫ్ ప్రికాషన్ తీసుకుంటాం అనేది అదొక సెక్టర్. అదే మీరు చెప్పిన ప్లానింగ్ ప్రకారం ఇట్స్ వెరీ ఈజీ అండి. ఇట్స్ నో వన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ని మీరు లైన్ అప్ చేయండి. ఇందులో ఇక్కడ అద్భుతం ఏం లేదు. యుఎస్ఏ ఇప్పుడు ఎట్లుంటది అంటే ఏ ఏరియాలో అంటే లెట్స్ ఇప్పుడు డల్లాస్ ఉంది అనుకోండి, డల్లాస్ కౌంట్ ఏం చేస్తుంది అంటే దే ఆర్ ఇన్వైటింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఆ ఎక్స్పర్ట్స్ మాత్రమే ఈ ప్లానింగ్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇక్కడ ఎవరు అంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ గారు. అంటే మేయర్స్ కానీ అక్కడ మేయర్ అంటారు, మేయరు గవర్నరు వీళ్ళు దే ఆర్ ఓన్లీ ఇష్యూ ద రూల్స్. అంటే ఆ రూల్స్ కూడా ఎట్లా అంటే మాలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అడుగుతారు ఫస్ట్, ఏ డాక్టర్ గోలీ మేము ఈ ప్రాసెస్ చేయాలనుకుంటాము, ఇస్ ఇట్ పాసిబుల్, వాట్ ఇస్ ద ఫీజిబిలిటీ, కెన్ యూ సజెస్ట్ అస్. సో అప్పుడు మేము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తామంటే గవర్నమెంట్ కి ఈ లెవెల్ ఆఫ్ థింగ్స్ పోతుంటే వీ హ్యావ్ టు మినిమైజ్ దట్ ద స్ప్రెడ్. అంటే దాన్ని ఏమంటారు సోషల్ గ్యాదరింగ్ అంటే ఆ వ్యాక్సిన్ సెంటర్ కావడానికి. ఇంకొకటి ఏంటంటే లిటరల్ గా నేను చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మనం వ్యాక్సిన్ చేసే విధానము, వ్యాక్సినేషన్ రూమ్ లో ఓన్లీ డాక్టర్ అంటే ఎవరైతే వ్యాక్సిన్ ఇస్తారో వాళ్ళను సెకండ్ పేషెంట్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఉండాలి. ఓకే, దట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు మనం వైరస్ ఫంగస్ అని అంటున్నాం కదా సౌజన్య గారు, ఈ వైరస్ ఫంగస్ అంతా వచ్చేది ఎక్కడి నుంచి వెళ్ళి బయట నుంచే కదా. సో బయట నుంచి వచ్చేటప్పుడు యూ కెన్ లుక్ ఎట్ దట్ పీపుల్ వెన్ దే ఆర్ ఎంటర్ ఇన్ టు దట్ రూమ్. సో వాళ్ళ చెప్పులు అట్లనే ఉంటున్నాయి, తర్వాత అది ఓపెన్ పెట్టి ఫోటో సెక్షన్ టైప్ ఒక అదని పెడుతున్నారు. అట్లా కాదు అది. యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ ప్రోటోకాల్. మేము రియాక్షన్ పెట్టేటప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రిపేర్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ సచ్ లాట్ ఆఫ్ ప్రొటెక్షన్. అంటే ఆ రియాక్షన్ జరిగే సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది అంటే అది డికంపోజిషన్ కి ప్రాబ్లం ఏమన్నా ఛాన్సెస్ ఉందా, అయితే దేనివల్ల అవుతుంది. ఒకవేళ మనము దాన్ని ఫిల్ చేసేటప్పుడు కానీ దాన్ని స్టోరేజ్ చేసేటప్పుడు కానీ ఆ స్టాండర్డ్ ప్రాసెస్ ఆపరేషన్స్ ఈ పారామీటర్స్ రీచ్ అవుతున్నాయా, క్వాలిటీ అష్యూరెన్స్, మన క్యూఏ క్యూసీ అండ్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ మేము ఒక ప్రాసెస్ చెక్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం అవుతుందంటే డాక్టర్ గోలీ, సారీ టు ఇంటరప్ట్ యూ అండి, అది అంటే మోడర్నా కానీ ఫైజర్ కానీ చాలా తక్కువ టెంపరేచర్ లో స్టోర్ చేయాలి కాబట్టి ఆ వ్యాక్సిన్స్ కే ఈ డికంపోజిషన్ అంటే చాలా చిన్న ఇష్యూస్ కి సెన్సిటివ్ గా రియాక్ట్ అయ్యే ఇది ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కానీ లేకపోతే సీరం ఇన్స్టిట్యూట్ ఇక్కడ వాడుతున్న రెండు కూడా నార్మల్ రెఫ్రిజిరేటర్ టెంపరేచర్ లోనే స్టోర్ చేసే ఇది ఉంటుంది కాబట్టి అంటే దీనికి దానికి జాగ్రత్తల పరంగా ఏదైతే ఎస్ఓపీస్ మీరు చెప్తున్నారో అందుకనే ఏమైనా చేంజెస్ ఉండొచ్చు అంటారా? ఎస్, నేను అదే అంటున్నాను మేడం. ఇప్పుడు వ్యాక్సినేషన్ లో ఎనీ మాలిక్యూల్ అంటే కెమిస్ట్రీ లో వీ హ్యావ్ సెవరల్ థింగ్స్ ఇన్ ఇన్వాల్వింగ్. అంటే ఇప్పుడు మీరు ఆ కాంపోనెంట్స్ చూడండి, అందులో ఇన్వాల్వ్ అయిన కాంపోనెంట్స్ లో ఎనీ కాంపౌండ్ లైక్ ఇప్పుడు సల్ఫర్ కానీ అయోడిన్ కానీ లేకపోతే ఫాస్ఫరస్ కానీ ఆ పాలిలిపిడ్స్ కానీ ఇవన్నీ అంటే హైలీ వలటైల్ కాంపౌండ్స్ పీపీజీ అంటారు, అంటే పాలిఇథిలిన్ గ్లైకాల్. ఇట్లాంటి ఇవి ఏంటి అంటే మనము ఎంత రూమ్ టెంపరేచర్ లో ఉంచినా కూడా వాటి స్టెబిలిటీ ఆఫ్ ద స్టడీ ఈజ్ వెరీ లెస్. సో మనం ప్రికాషన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు స్టోరేజ్. ఇప్పుడు వ్యాక్సినేషన్ అనే ఇప్పుడు ఏ మందు తీసుకున్నాము సౌజన్య గారు, మనం పారాసిటమాల్ తీసుకుంటాం. పారాసిటమాల్ లో కాంపోనెంట్స్ కంపెనీ నేమ్ చేంజ్ కావచ్చు కానీ కాంపోనెంట్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి, మీరు చూడండి. సో అట్లనే ఇప్పుడు భారత్ బయోటెక్ అయినా లేకపోతే మోడర్నా అయినా జాన్సన్ అయినా ద మాలిక్యూల్ ప్రిపరేషన్ అంటే వ్యాక్సిన్ ప్రిపరేషన్ అంతా సేమ్. అక్కడ వేరియేషన్ ఏముండదు. బట్ ద స్టెబిలిటీ అంటే ఇప్పుడు వేరియంట్స్ ఎక్కడ వస్తాయంటే కంట్రీ బై కంట్రీ వేరియేషన్స్ ఉండొచ్చు. అండ్ జెనెటిక్ అంటే ఆ జీనోమిక్ సీక్వెన్సీలో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఒక ఇది వాళ్ళు చేసిన రీసెర్చ్ లో వాళ్ళు డ్రగ్ డెలివరీ చేసినప్పుడు అది ఎట్లా ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది బాడీలోకి వెళ్ళిన తర్వాత అనేది డిఫరెంట్ స్టోరీ.
బట్ వేరే యూ హ్యావ్ టు టేక్ ద ప్రికాషన్స్. అండ్ డికంపోజిషన్ ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఎవరికి, ఇప్పుడు ఎవరైతే ఇంజెక్షన్ చేసేటోళ్ళు కానీ డాక్టర్స్ కానీ డికంపోజిషన్ ఎంత లెవెల్ ఉంటుందో తెలియదు. వాళ్ళు దే ఆర్ ఓన్లీ ప్రాసెస్ అండ్ యాజ్ పర్ ద ఫాలో ద రూల్స్ SOP ప్రకారం. కానీ మాకు తెలుసు అది మేము రియాక్షన్ చేసేటప్పుడు వీ కెన్ సీ దట్. అంటే ఇప్పుడు అందుకే అక్కడ చెప్తున్నాం కదా, మేము ప్యూరిటీ అండ్ క్వాంటిటీ అండ్ ప్యూరిటీని ఎందుకు చెక్ చేస్తామంటే ద ప్యూరిటీ లెవెల్ వీఆర్ సెటప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే డిఫరెంట్ టెంపరేచర్స్ లో ఎక్స్పెరిమెంట్స్ పెడుతుంటాం. పెట్టినప్పుడు వాటిని స్టడీ చేస్తే ఫస్ట్ మేము ఏది బెస్ట్ ఉంది అంటే ఒక పేషెంట్ కి పోవడానికి అయ్యేటువంటి అంటే ట్రావెలింగ్ లో ఎంతవరకు డికంపోజింగ్ ఛాన్స్ ఉంటాయని మేము స్టడీ చేసి ఆల్రెడీ SOP ని పెడతాం. రైట్ డాక్టర్ గోలీ, కంటిన్యూ చేద్దామండి. వ్యాక్సినేషన్ ఎలా జరగాలి, ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అయితే బాగుంటుందనే ఇష్యూస్ పై మాట్లాడుతున్నాం. మనతో డాక్టర్ మోహన్ గోలీ ఉన్నారు, అలాగే JB రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, ఇంత పెద్ద దేశంలో వ్యాక్సిన్ అంటే 18 to 45 ఏజ్ గ్రూప్ కి వ్యాక్సిన్ రోల్అవుట్ స్టార్ట్ కాబోతోంది May 1 నుంచి. ఎలా ఉండాలి సార్? అంటే మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా ఉంటే పర్ఫెక్ట్ గా వ్యాక్సిన్ వేస్టేజ్ కూడా చూసాం మనం ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. అలాంటివి ఏం జరగకుండా పర్ఫెక్ట్ గా అందరికి వ్యాక్సిన్ రీచ్ అవ్వాలంటే ఎలా ఉండాలి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ అనేది? అదేనండి, మనము ఈ వ్యాక్సిన్ అంటే ఇండియాలో పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో చాలా రకాల వ్యాక్సిన్స్ వేయటం జరిగింది సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పటిదాకా చూస్తే మనము, మీకు తెలుసు, ఈ స్మాల్ పాక్స్ వేసేవారు మనం చిన్నప్పుడు. అంటే ఇదే ప్రోగ్రామ్ తోటి మనము ఇదే ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పర్సనల్ తోటి ఆల్మోస్ట్ హ్యావ్ ఎలిమినేటెడ్ స్మాల్ పాక్స్. అలాగే టైం టు టైం అర్జెంట్ వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు కలరా వ్యాక్సినేషన్ వేస్తుంటారు. సో మనకు ఇప్పుడు దగ్గర అట్లాంటి స్థితి వచ్చింది. సడన్ గా ఇన్ని నంబర్స్, ఎన్నో ఏండ్లుగా ఉన్న జబ్బు కాదు ఇది, సడన్ గా వచ్చిన వైరస్ జబ్బు. సో అందుకని ఈ వ్యాక్సిన్స్ కూడా తొందరగా డెవలప్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే మనకి ఫస్ట్ ఫేజ్ లో వ్యాక్సిన్స్ వేశారు కండి, చాలా ఎఫెక్టివ్ గానే వేశారు. అయితే ఏమైందంటే వ్యాక్సిన్ వేస్టేజ్ గురించి మీరు మాట్లాడారు కదా, అది ఎందుకైందంటే ఇనీషియల్ గా ఎక్కువ ఎంథూజియాజం లేకుండింది మన పబ్లిక్ లో. అంటే కొన్ని డౌట్స్ ఉండి ఏమైనా రియాక్షన్స్ వస్తాయేమో, అంటే అక్కడక్కడ ఏదో రిపోర్ట్స్ రావటం, నెగిటివ్ రిపోర్ట్స్, వాటిని బట్టి కొంచెం వ్యాక్సిన్ అంటే సపోజ్ దాంట్లో వైల్లో ఒక 10 doses ఉంటాయి 10 members కి. అయితే 10 members వాళ్ళు కలెక్ట్ కాకపోవటము, సో 8 members వచ్చినా కూడా ఇక అంతమందిని డిసప్పాయింట్ చేయటం ఎందుకని వేయటం తోటి ఈ 2 doses వేస్ట్ కావటం అట్లాంటివి జరుగుతుంది. ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి కదండి. ఇంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము, గంటలు వెయిట్ చేసాము, మమ్మల్ని వెనక్కి పంపిస్తే ఎలా అని అంటుంటారు కదా. ఇనీషియల్ గా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపించకపోవడంతో పబ్లిక్ మనం ఆ వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది కొంచెం అయినట్టుంది. బట్ ఇప్పుడేమో ఓవర్వెల్మింగ్ గా డిమాండ్ వచ్చేసింది. ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్, ఎక్కువగా నంబర్ ఆఫ్ కేసెస్ కాబట్టి చాలా డెత్స్ అని పబ్లిసైజ్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు. సో అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది ఇష్యూ ఉండదు. అయితే ఇంతకుముందు ఒక మాట అంటున్నారు, ఈ మనకు డోర్ అంటే మన రెఫ్రిజిరేటర్ డోర్ టెంపరేచర్ లో మెయింటైన్ చేస్తే చాలు అనేది, మరి దట్ ఈస్ ద గైడ్ లైన్స్. ఇప్పుడు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అని అన్నారు కదా, ఆపరేటింగ్ ప్రొసీజర్. సో అది ఎలా గైడ్ లైన్స్ ఇచ్చారో అలాగే ఫాలో కావటం జరుగుతున్నది. సో మనకు ఇంకొకటి, మనకు ఈ వ్యాక్సిన్స్ అనేది మనము చిన్నపిల్లలలో మనం పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ లో ఇస్తూనే ఉన్నాం కదండి, టికెట్స్ టుగెదర్ ఇస్తున్నాము. మా నమ్మకం ఏమిటంటే ప్రైవేట్ సెటప్ లో కన్నా, బయట మెడికల్ షాప్స్ లో కన్నా ఈ కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అనే ఒకటి ఉంటుంది కదా, అది గవర్నమెంట్ సెటప్ లోనే బాగా ఉంటది అనేది మా నమ్మకం. ఎందుకంటే వాళ్ళు ఈ బాగా వెల్ ట్రైన్డ్ ఉంటారండి. వీళ్ళ వ్యాక్సిన్ ఈ ట్రాన్స్పోర్ట్ కానీ, వాళ్ళకు ఉండే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని వాళ్ళకు వ్యాక్సిన్ బాక్సెస్ ఉంటాయి, అవన్నీ తీసుకొని వెళ్తుంటారు. అయితే ఇక్కడ వ్యాక్సిన్ బాక్స్ అవన్నీ ఇవి లేవనుకుంటా, ఇండివిజువల్స్ కి వదిలినట్లేరు. సెంటర్ కి అంటే కామన్ సప్లైస్ ఉన్నట్టున్నాయి. సో ఈ కోల్డ్ చైన్ అది మెయింటైన్ చేయటం, టెంపరేచర్ మెయింటైన్ చేయటం పెద్ద ఇష్యూ కాదు. రెండవది ఏమిటంటే మనకు ఏఎన్ఎం లెవెల్ 12th class అయినా 10th class అయినా 2 years ట్రైనింగ్ అట్లా ఉంటుంది. వాళ్ళకు జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళకి వీళ్ళే ఇస్తున్నారు ఇంజెక్షన్స్, వాళ్ళు వ్యాక్సిన్ ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అది.
సో వీళ్ళకు వేయటం కూడా బాగానే వచ్చు, వ్యాక్సిన్ వేస్టేజ్ కానీ లేకపోతే అఫ్ కోర్స్ తన ఏదో అన్నట్టు అంటే శాంక్టిటీ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ రూమ్ ని అది మెయింటైన్ డికంపోజిషన్ గురించి ప్రస్తావించారు సార్. డికంపోజిషన్ అనేది ఇక్కడ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఆ టెంపరేచర్స్ అవి మెయింటైన్ చేయకపోతే వస్తుంది, అది కంటామినేట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు ఒకసారి మనం బాయిల్ తీసామనుకోండి, తీస్తే విదిన్ నో టైమ్ ఇఫ్ యూ కన్స్యూమ్ దట్ ఆల్ ద 10 doses, ఇప్పుడు అది మొదలై తీయటం లేదు, వాళ్ళు 10 members కలెక్ట్ అయితేనే వాళ్ళు తీసి వరుసగా వేస్తున్నారు. సో అందుకని ఆ డీకంపోజిషన్ కానీ ఇది అవుతుందని నేను అనుకోను. సో రూమ్ లోకి వచ్చి అంటే వ్యాక్సిన్ తీసుకోవడానికి రూమ్ లోకి వచ్చే వాళ్ళ బట్టలు, వాళ్ళ చెప్పులు ఇవన్నీ కూడా పెద్ద ప్రభావం చూపించమంటారా? వాటిని కూడా డాక్టర్ గోలి మాట్లాడారు. డికంపోజిషన్ మీద ఉంటదని అనుకోను, బట్ జనరల్ క్లీన్లీనెస్ హైజీన్ మెయింటైన్ చేయడం అయితే ఉంటుంది. మనం అయితే ఇప్పుడు ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది వాయిల్ లోకి ఎంటర్ అయ్యే ప్రసక్తి లేదు. ఇట్స్ మనము నీడిల్తో విత్డ్రా చేస్తాం కదమ్మా, అందుకని మనం అట్లా ఉండదు అంత ఈజీగా. సో నేనేమంటానంటే అఫ్ కోర్స్ మనం ఇట్ డజంట్ మీన్ దట్ మనము క్లీన్లీనెస్ అనేది మెయింటైన్ చేయకూడదని కాదు. అయితే అంటే అది కొంచెం ప్రైవేట్ సెటప్ లో దాంట్లో ఎక్కువగా చేసి, ఈవెన్ మన పిఎస్సిస్ కూడా ఐ థింక్ దే ఆర్ వెరీ వెల్ ఎక్విప్డ్. అన్ని ప్లేసెస్ లో చేయటం లేదండి, నేను డిసిగ్నేటెడ్ పిఎస్సిస్ లో తర్వాత వీటిలో అయితే ఇప్పుడు నంబర్స్ ఎక్కువ అవుతుంది కదా, 18 years అబోవ్ అంటే చాలా నంబర్స్ అవుతాయి అనుకుంటా. సో దాంతో ఎక్కువ సెంటర్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సార్ రెడ్డి సార్, మనం ఇందాక నుంచి మాట్లాడుకున్నట్లు మనకి ఎన్నో రకాల మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ లో మనకి ఎక్స్పర్టీస్ ఉంది, నో డౌట్. బట్ టైమింగ్, ఇప్పుడున్న సిచ్యుయేషన్, ఇప్పుడు ఒక పక్క ఉన్న స్టాఫ్, ఉన్న అవైలబిలిటీ సెంటర్స్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ అన్ని చూస్తే మనం చూస్తున్నాం ఒక పక్క కోవిడ్ సెకండ్ వేవ్ ఆన్ ద రైజ్, ఒక రేంజ్ లో కేసులు పెరిగిపోతున్న సిచ్యుయేషన్. ఒక పక్క టెస్టింగ్లు చేయాలి, ఒక పక్క వీళ్ళందరినీ చూసుకునే స్టాఫ్, అట్ ద సేమ్ టైం వ్యాక్సినేషన్ కి కావాల్సిన స్టాఫ్, ఇంత మందిని అరేంజ్ చేయడం అనేది ఎలాంటి టఫ్ టాస్క్ అని? అదేనండి, ఇప్పుడు మనకు ట్రీట్మెంట్ ఇచ్చే సెటప్ మనకు మెయిన్ గా మెడికల్ కాలేజెస్ లోనండి, మెడికల్ కాలేజ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో ఉంది ట్రీట్ చేయగలిగే కెపాసిటీ. వేరేజ్ వ్యాక్సిన్ వేసే వాళ్ళు మెయిన్ గా మనకు అర్బన్, హైదరాబాద్ ఉందనుకోండి, అర్బన్ హెల్త్ సెంటర్స్ అని ఉంటాయి. వాళ్ళు పెద్దగా ఈ ట్రీట్మెంట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. మేబీ టెస్టింగ్ లో వాళ్ళు పనికొస్తారేమో కానీ ట్రీట్ చే సార్ మ్యూట్ అయింది మీది. కూడా మనం ట్రీట్మెంట్ సెంటర్ పెద్దగా పెట్టడం లేదు. అంటే మెయిన్ గా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 30 bedded హాస్పిటల్స్, టీచింగ్ హాస్పిటల్స్, ఇవి ట్రీట్మెంట్ సెంటర్స్. అయితే వ్యాక్సినేషన్ సెంటర్స్ గా వాటిని మార్చవచ్చును. అయితే దాంట్లో ఏమిటంటే మనకు మెయిన్ గా అర్బన్ హెల్త్ సెంటర్స్ లో వీళ్ళు పెద్దగా ఈ మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్, వేరియస్ గవర్నమెంట్ హెల్త్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారేనండి. వీళ్ళకి మనుషులతో ఎలా డీల్ చేయాలి ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఈవెన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్ అవి కూడా డీల్ చేస్తారు కదా వీళ్ళంతా. సో వాళ్ళు ట్రీట్మెంట్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాదు, వ్యాక్సినేట్ చేసేవాళ్ళు. వ్యాక్సినేషన్ లో వాళ్ళకి ఉంది, ఎవ్రీ వీక్ వాళ్ళు వ్యాక్సినేషన్ ఇంతకు ముందు వేస్తుంటారండి. అఫ్ కోర్స్ నాట్ వ్యాక్సిన్స్, అఫ్ కోర్స్ దీనికోసం వాళ్ళు ట్రైన్ చేసినట్టున్నారండి వీళ్ళని కూడా. ఈ పర్టికులర్ థింగ్ హౌ నాట్ టు వేస్ట్ అండ్ హౌ టు కీప్ ఇట్ ఎఫెక్టివ్, అదే వాళ్ళు అన్నట్టు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అని ఉంటాయి కదా, ఎనీవే అవన్నీ వాళ్ళకి ట్రైన్ చేశారండి. వాళ్ళు ఆల్రెడీ మనకు అబౌవ్ 45 వాళ్ళకి ఇచ్చారు కదా, వీళ్లకు వేరుగా ఉంటుందని నేను అనుకోను. అయితే ఒకటి నంబర్స్ మేబీ ఫర్మిడబుల్. దాంట్లో నేను అనుకోవటం ఏమిటంటే ఇట్ ఈస్ ద సప్లై చైన్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ నంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అవైలబుల్ మనకు వ్యాక్సిన్ ప్రొడక్షన్ లో అండ్ ట్రాన్స్పోర్టింగ్ టు ద వ్యాక్సినేషన్ సెంటర్స్ లో ఇబ్బంది ఉండొచ్చు, కానీ వ్యాక్సినేషన్ సెంటర్స్ లో దెమ్సెల్స్ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి అని ఉండదండి. జనరల్లీ మన ప్రోగ్రామ్ లో చూసిన ఇండియాలో అంటే వెస్ట్ సంగతి వేరు, వాళ్ళు మేబీ ఒక పర్టికులర్ పర్సన్ ఇంతే మందిని వ్యాక్సినేట్ చేయాలని వాళ్ళు పెడతారు, కానీ ఇక్కడ మన వాళ్ళు ఒక 100 మంది కూడా చేయమంటే చూస్తారు. అలా ఉంటుంది. వ్యాక్సినేషన్ సప్లై చేయగలిగితే వాళ్ళు వ్యాక్సినేట్ చేయలేని పరిస్థితి ఉండదండి. డాక్టర్ గోలి ఇందాక చాలా హోప్ఫుల్ గా మాట్లాడారు రెడ్డి గారు, మీరు కూడా వినే ఉంటారు. సో మాక్సిమం ప్రొడక్షన్ దగ్గర అది మళ్ళీ సెంటర్స్ దగ్గరకు వచ్చేంత వరకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, కానీ మొత్తం డెలివరీ మొత్తం అంటే వ్యాక్సినేషన్ అనే ప్రోగ్రామ్ లో మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ మోస్ట్ ప్రాబబ్లీ రైజ్ కాకపోవచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు. ఎలాంటి అంటే రేపు స్టార్ట్ అవుతుంది అనగానే మనం చూసాం, ఇవాళ ఎప్పుడైతే 4 o'clock రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో విత్ ఇన్ మినిట్స్
లక్షల మంది రిజిస్టర్ చేసుకున్న పరిస్థితి. రేపు ఆబ్వియస్లీ May 1న వ్యాక్సినేషన్ మొదలయ్యాక కూడా వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర అట్లానే ఉంటారు. గుమి కూడా కూడదు అని చెప్పి మీరు చెప్పారు, చాలా మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎలా ఉండాలంటారు? ప్రొసీజర్ ఎలా ఉండాలి? 18 years అబో అందరూ ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా అందరూ కూడా వచ్చేస్తారు వ్యాక్సిన్ కి. ఎలాంటి స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి ఈ విషయంలో? ఇక్కడ మేడం, మనం ఫస్ట్ ఏం చేయాలండి యాక్చువల్లీ కూడా ఈ సోషల్ అంటే వీళ్ళు గుమ్ముడకుండా ఉండడానికి మొబైల్ వ్యాక్సినేషన్ అనేది ఒకటి యూజ్ చేయాలి మనం ఫస్ట్. ఇంకా సింపుల్ గా చూడండి, మీకు చెప్తాను. ఒక విలేజ్ లో 2000 మంది ఉంటే ఫస్ట్ మనము డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ డోస్ కి సెకండ్ డోస్ కి మనము ఎంత గ్యాప్ ఇవ్వాలి అనేది. అంటే 2000 మందికి ఒకటేసారి ఫస్ట్ డోస్ ఇస్తే మళ్ళీ సెకండ్ డోస్ కూడా 2000 మంది ఒకటేసారి వస్తారు. కాబట్టి మనము ప్రియారిటీ బేస్ లో ఆ విలేజ్ లో ఒక 2000 మంది ఉంటే ఒక 1000 మందికి ఫస్ట్ డోస్ ఈ టైం నుంచి ఈ టైం వరకు అని ఇచ్చేసి ఆ 28 days ను ఇద్దరు మిక్స్ కాకుండా చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏదైతే మొబైల్ వ్యాక్సినేషన్ ఉంటుందో, మొబైల్ వ్యాక్సినేషన్ విలేజ్లకి వెళ్తే మన విలేజ్ లో అంటే దాన్ని బట్టి సోషల్ డిస్టెన్స్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటుంది. అంటే ఎన్వైరన్మెంటల్ కానీ మనకు మిక్స్ అవ్వడానికి ఏం ప్రాబ్లం ఉండదు. కాబట్టి ఆ మొబైల్ వ్యాక్సినేషన్ లో ఏముంటుంది అంటే మీకు క్లీన్ ఉంటుంది. అంటే ఓన్లీ పర్సన్ ఆన్లైన్ మొబైల్ దానికి ఎంటర్ అవుతాడు, ఎంటర్ అయిన తర్వాత ఇంజక్షన్ తీసుకుంటాడు, బయటకు వస్తాడు. అయితే ఆయనకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఏమి ఇస్తామంటే ప్రికాషన్ గా ఆయన కాళ్ళకి ఒక అంటే యూజ్ అండ్ త్రో, ఇప్పుడు మనం ఏదైతే గ్లౌజెస్ వాడుకుంటున్నామో యూజ్ అండ్ త్రో గ్లౌజెస్ ఒకటి ఇచ్చేసి అండ్ మాస్క్ వేసేసి లోపల పంపించేస్తే వన్స్ వైల్ ఈస్ కమింగ్ బ్యాక్ సో అది డికంపోజ్ చేయొచ్చు. ఇక్కడ డాక్టర్ గోలీ, ఒక విషయం, మనకి ఇక్కడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక ½ an hour అక్కడ అబ్జర్వేషన్ లో ఉండాలి. కాబట్టి మొబైల్ వ్యాక్సినేషన్ అనేది ప్రాక్టికల్ గా పాసిబుల్ అంటారా ఈ కరోనా వ్యాక్సిన్ విషయంలో? మనం ఆల్రెడీ మనం ఎక్కడైతే మొబైల్ వ్యాక్సిన్ చేసినప్పుడు రూమ్ ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఓన్లీ సేఫ్టీ పర్పస్ లో ఎవరినైతే మనం స్టాండింగ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు మొబైల్ లో కూర్చొని వ్యాక్సినేషన్ సెంటర్ కూర్చున్న అవసరం లేదు కదా. దే ఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ ఇన్ అదర్ ప్లేస్. అంటే డిసైడ్ అంటే ఇప్పుడు డాక్టర్స్ ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తారో ఆ సిట్టింగ్ రూమ్ వెయిటింగ్ రూమ్ లో కూర్చొని పెట్టాలి. అట్లా అయితే ఏమైతుంది అంటే మనకు ఇప్పుడు సింపుల్ మేడం, ఇది మ్యూటేషన్. అంటే మ్యూటేషన్ అంటే మీకు తెలుసు కదా, అది వైరస్ కున్న వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి పెట్టేటప్పుడు అది మోర్ యాక్టివ్ అవుతుంది. ఇంకా ఒక 4గురికి అయిందంటే ఐదోనికి ఎట్లా అవుతుంది అంటే ఆల్మోస్ట్ ద ఫ్లూయిడ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీకు జరిగేది ఏంటంటే కరోనా వ్యాక్సినేషన్ లంగ్స్ లో ఫ్లూయిడ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు బాడీలో 2 parts మీకు తెలుసు కదా, అంటే లంగ్స్ అండ్ హార్ట్, ఇవి 2 కూడా కోఆర్డినేషన్ చేసుకుని వర్క్ అవుతాయి. అంటే అవి 2 విడివిడిగా పనిచేయి. 2 కోఆర్డినేషన్ ఎప్పుడు కూడా బాడీలో అవి 2 కూడా నువ్వు నేను ఇద్దరం కలిసి ఈక్వల్ పోవాలనే లెవెల్లోనే పనిచేస్తుంది తప్ప అవి 2 విడివి. అట్లనే ఈ మ్యూటేషన్ విధానం తగ్గించాలంటే మనము అక్కడ ఆ వ్యాక్సిన్ సెంటర్ లో ఈ పద్ధతి కంపల్సరీ ఉండాలి. అదే మీరు చెప్తున్నట్టుగా 130 కోట్ల మందికి అయినా కూడా మనం ఈజీ వ్యాక్సినేషన్ చేయొచ్చు. అది అంటే అదేంటిది సోషల్ గ్యాదరింగ్ కాకుండా. ఓన్లీ థింగ్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ అంటే ఆ ఏరియాలో ఒక ఇన్ఛార్జ్. ఇప్పుడు మనము ఎలక్షన్లలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను ఆ ఏరియాకి ఇన్ఛార్జ్ ఇస్తారు. అంటే ఎంత ఖర్చు పెట్టిండు, ఏం చేసిండు అని. అట్లానే ఒక జిల్లాకు, ఒక మండలానికి, ఒక గ్రామానికి 3 ఎక్స్పర్ట్స్ ని మీరు అబ్జర్వ్ పెట్టండి. పెట్టేసి ఆ డాటాని కలెక్ట్ చేయండి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అక్కడ పెద్ద విద్య ఏం లేదు. కానీ ఏంటంటే ఇక్కడ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఈజ్ ద మోస్ట్ ప్రియారిటీ. అది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అది ఎవరు చేస్తారు అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు ఇక్కడ రాజకీయాలలో అంటే నేను సింపుల్ చెప్తాను. ఇప్పుడు యుఎస్ఏ గురించి చెప్తానండి. డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇద్దరు తన్నుకుంటారు ఎలక్షన్ లో. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ వీ వాంట్ అవర్ సిటిజన్స్ టు బి ఫస్ట్, వీ వాంట్ అవర్ సిటిజన్స్ టు బి సేఫ్. ఇందులో ఉంటారు. కానీ రిపబ్లికన్ చెప్తే వీడు చేసిండు, డెమోక్రాట్స్ చెప్తే వాడు చేసిండు అనేది ఉండదు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే అన్ఆర్గనైజ్డ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్స్ అంటే ఎగ్జిక్యూట్ చేసేటోళ్ళను వాళ్ళని కాదు తీసుకురావాల్సింది, ఒక ఎక్స్పర్ట్స్ ని, అంటే ఒక ప్లానింగ్ చేసేటోళ్ళను. ఇప్పుడు మనకు కావాల్సింది పబ్లిక్ సేఫ్టీ అండి, హెల్త్ ఎమర్జెన్సీది. అంటే దీనికి మించింది ఇంకా ఎమర్జెన్సీ ఏది ఉండదు ప్రపంచంలో. అర్థమైందా? ఈ హెల్త్ ఎమర్జెన్సీ ఎంత సీరియస్ తీసుకోవాలంటే వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. అంటే సెకండరీ వేలో పెట్టాలి. ఫస్ట్ ప్రియారిటీ ఇన్ ద వరల్డ్. మీరు సింపుల్ చూడండి మేడం, ఇప్పుడు ప్రతి కంట్రీలో ఇప్పుడు న్యూజిలాండ్ కానీ, జర్మనీ కానీ, యూకే కానీ, యుఎస్ఏ కానీ వాళ్ళు మనకన్నా ఎక్కువ ఇంపాక్ట్ అయ్యారు ఫస్ట్ ఫేజ్ లో. అయితే వాళ్ళు ఏం చేసారు, ఇట్లా వదిలిపెట్టలేరు, ఆర్గనైజ్ చేసారు. చేసిన తర్వాత ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విల్ టేక్ ద సెకండ్ వేకి. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఏదైతే వాళ్ళు పే చేసారో సెకండ్ ఎక్స్పీరియన్స్ లో అది వాళ్ళు పే చేయలేరు. మీరు చూడండి, దే ఈజీలీ ఫాలో క్లియర్ ద రూట్. సో ఇప్పుడు 90% ఇప్పుడు ఆల్మోస్ట్ 70% యూఎస్ఏలో అయిపోయింది వ్యాక్సినేషన్.
సో ఇప్పుడు మనం 18 years వాళ్ళకి ఇస్తామా 20 years ఇస్తామా అందరికి ఇస్తామా డిఫరెంట్ స్టోరీ. బట్ మనము ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అనేది ఫ్రమ్ ద ప్రొడక్షన్ టు డెలివరీ వరకు లేకపోతే నడవదు. రైట్, కంటిన్యూ చేద్దామండి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పి డాక్టర్ గోలీ చెప్తున్నారు. ఎక్కడున్నాం మనం ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ విషయంలో? ఇప్పటిదాకా మన రాష్ట్ర ప్రభుత్వం విషయమే తీసుకుంటే ఇప్పటిదాకా వ్యాక్సిన్స్ కోసం ఆర్డర్ పెట్టినట్లు కూడా ఇక్కడ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు. ఎక్కడుంది మన రాష్ట్రం ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ విషయంలో? పాండు మనతో లైవ్ లో ఉన్నారు. అనేక ఇష్యూస్ చర్చకు వచ్చాయి. బట్ ఓవరాల్ గా మన దేశంలో చూస్తే ఎలాంటి స్టేటస్ ఉంది వ్యాక్సిన్ ప్రొడక్షన్ కి సంబంధించి? యాజ్ ఆఫ్ నౌ అయితే 2 ఇస్తున్నారు. స్పుత్నిక్ వి కూడా తొందరలోనే వస్తుంది, మే ఎండింగ్ కల్లా అని చెప్పి కూడా హోప్ఫుల్ గా ఉంది. సో వాట్ నెక్స్ట్? ఇంకా ఫైజర్ లాంటివి అయితే అప్లై చేసుకున్నాయి మన దగ్గర ప్రొడక్షన్ కి. దానికి ఇంకా ఎలాంటి వ్యాక్సిన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ వ్యాక్సిన్ రోల్ అవుట్ స్టార్ట్ అయిన తర్వాత గ్రాడ్యువల్ గా ఇంకా మన దగ్గర ఎక్కువ క్యాండిడేట్స్ ని ప్రవేశపెట్టే ఛాన్స్ ఎంతవరకు ఉంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు వరకు మన దగ్గర 2 కంపెనీల వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చేసే కోవిషీల్డ్, అదేవిధంగా మన హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్. ఈ 2 ప్రస్తుతం ఆల్రెడీ ఉంది. దాని వ్యాక్సిన్ వాడుతున్నాం మన దేశంలో, ఇది జరుగుతుంది. ప్రస్తుతం కెపాసిటీ పరంగా చూసుకుంటే కోవిషీల్డ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ఇనీషియల్గా 3 కోట్ల వ్యాక్సిన్లు పర్ మంత్ తయారు చేశారు. దాన్ని ప్రస్తుతం 7 కోట్ల స్థాయికి తీసుకొస్తున్నామన్నారు. 7 కోట్ల స్థాయిలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతోంది. సో దాని తర్వాత ఇంకా అవసరాన్ని బట్టి మొత్తం 10 కోట్ల వరకు కూడా మేము వ్యాక్సిన్ ఒక నెలకి 10 కోట్ల డోసుల వరకు వాళ్ళు ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అది పూర్తి స్థాయి కెపాసిటీ. ఇంకా కెపాసిటీ కావాలంటే పెంచుకోవాలన్నారు. కానీ అనుకోకుండా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఒక యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. దాని కారణంగా ప్రస్తుతం చెప్పిన పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ అక్కడ ఉత్పత్తి కావట్లేదు. రెండో కంపెనీ భారత్ బయోటెక్. భారత్ బయోటెక్ సంబంధించిన వాళ్ళు 1.5 డోసులు మాత్రం ఇనీషియల్ స్టేజ్లో ఉంది. దాన్ని క్రమంగా కెపాసిటీ పెంచుకొని 7-8 కోట్ల వరకు మేము కెపాసిటీ ఇస్తాము, ఆ స్థాయి మా దగ్గర ఉంది అన్నది భారత్ బయోటెక్ ఆల్రెడీ ప్రకటించింది. ఇవి ప్రస్తుతం మనకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు మనకు తీసుకుంటే 45 ఏళ్ళ పైబడిన వారికి కేంద్ర ప్రభుత్వం తీసిన నిర్ణయం వరకు, అంతకుముందు 60 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ చేసిన మొత్తం తీసుకుంటే దాదాపు 18 కోట్ల మందికి మాత్రం వ్యాక్సిన్ సుమారు చేసినాయి. ఒకసారి రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, మనం ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రొడక్షన్ గురించి కూడా పాండు మనకి డీటెయిల్స్ చెప్తూ ఉన్నారు. అందరిలో ఇప్పుడు ఒక ఫియర్ ఏంటంటే మొత్తం May 1 నుంచి ప్రైవేట్కి కూడా వ్యాక్సినేషన్ అంటే మీరు ఇవ్వచ్చు, మీరు ప్రైవేట్గా ఎవరికైనా సరే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మ్యానుఫ్యాక్చరర్స్కి చెప్పారు. కాబట్టి కరెక్ట్గా ప్రభుత్వాలు చాలా స్టేట్ గవర్నమెంట్స్ చాలా గవర్నమెంట్స్ ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేసాయి. బట్ గవర్నమెంట్స్కి కావాల్సినంత వస్తుందా, లేకపోతే ఎక్కువగా ప్రైవేట్కే వెళ్ళిపోతుందా? ఎందుకంటే ప్రైవేట్లో ఒక కాస్ట్ ఉంది, గవర్నమెంట్స్కి ఇచ్చేది ఒక కాస్ట్ ఉంది. ఇందులో చాలా ఒక ఫియర్ ఫ్యాక్టర్ అయితే కనిపిస్తోంది. నిజంగా అవసరమైన వాళ్ళకి, నిజంగా నీడీ పర్సన్కి దొరకకుండా పోతుందా వ్యాక్సిన్ అని చెప్పి. ఇదొకటైతే ఎలా ఉండాలి ఈ విషయంలో? అంటే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉండాలంటారు డాక్టర్? ఇది కరెక్ట్గా అవసరమైన వాళ్ళందరికీ వ్యాక్సిన్ అందాలంటే ప్రైవేటు ప్రభుత్వం 2 కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తే ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందంటారా? అదేనండి, ఇప్పుడు ప్రైవేట్ లో వాళ్ళు డబ్బు ఇచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి, గవర్నమెంట్ లో ఫ్రీ ఇస్తున్నారు, అంతే కదా మీరు? అందుకని గవర్నమెంట్ దగ్గర క్రౌడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ లోనేమో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్కువగా సప్లై చేసే అవకాశం ఉందని మీరు అంటున్నారు. నేనేమిటంటే వ్యాక్సిన్ కాస్ట్ అనేది పెద్ద ఇష్యూ కాకూడదండి ఎవరికైనా. సో మనకేమిటంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్ చూస్తే ఎక్కువగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరంటే ఆ డిసీజ్ తో అఫెక్ట్ అయిన వాళ్ళు, హాస్పిటలైజ్ అయిన వాళ్ళు చాలా పెద్ద ఎక్స్పెండిచర్స్ తో వారి ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. అయితే మన గవర్నమెంట్ ఫండ్స్ అన్ని మెయిన్లీ అంటే వీళ్ళని ట్రీట్ చేసేందుకు వాడటం మేలని నేను అనుకుంటాను. బికాస్ దర్ ఎనార్మస్ అమౌంట్స్ అవుతున్నాయి, వాళ్ళు ప్రైవేట్ సెక్టర్కి వెళ్తే చాలా ఇంపవరిష్ అయిపోతున్నారు. సో ఈ వ్యాక్సిన్ కాస్ట్ ఐ డోంట్ నో అబౌట్ 400-500 మనము పెట్టలేని వారు ఉన్నారని నేను అనుకోను. ఎవరైనా పెట్టగలరు. అయితే సరి అయిన వ్యాక్సిన్ దాన్ని మనం వాళ్ళకి డెలివరీ చేయగలిగితే దీనికి కావాల్సిన గొప్ప ఎక్స్పర్టైజ్ ఏం లేదండి. మనకు మీరు ఈ మనుషులు దొరకరు అంటే మ్యాన్ పవర్ లేదు అనే విషయం అనేది బయటకు వస్తున్నట్టుంది. అలాంటిది ఏం లేదండి. పాపం చాలా మంది ట్రైన్డ్ నర్సెస్ వీళ్ళంతా ఇట్లా పిలిస్తే చాలు వచ్చేస్తారండి.
ఇది వ్యాక్సినేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేస్తే పెద్ద విషయమే కాదు. వేరాస్ ఆఫ్ కోర్స్ పేషెంట్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళు కొంచెం ముందు వెనక కావచ్చును ఎవరైనా. అయితే వాళ్ళు దాంట్లో కూడా చాలా మంది గవర్నమెంట్ అడిగినప్పుడు చాలా మంది ముందరికి వస్తున్నారు. ఏది ఈ అంటే మెయిన్ గా ఈ నర్సెస్ అనుకోండి. సో వాళ్ళలో మన కొరత ఏర్పడుతుందని నేను అనుకున్నాను. వ్యాక్సినేటర్స్ మనం ఎంతమందినైనా రిక్రూట్ చేయొచ్చు, ఎంత సర్వీస్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. మనకు చాలా మంది ట్రైన్డ్ ఉన్నారు మన ఇండియాలో. అంటే నాకైతే తెలంగాణ గురించి తెలుసు, ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసు. చాలా మంది ట్రైన్డ్ పీపుల్ ప్రైవేట్ సెటప్ లో ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ ఎప్పుడు అడిగినా వాళ్ళు వచ్చేందుకు రెడీగా ఉన్నారని నేను అనుకుంటాను. మనం వాడుకోవాలి కానీ. సో అదొకటి. అయితే సార్ ఇంకో విషయం సార్, ఇవన్నీ ఇప్పటికీ ఆల్రెడీ ప్లాన్ చేసేసుకుని ఉండాలా గవర్నమెంట్స్? ఈ విషయంలో ఇప్పటి నుంచే మనం రెడీగా ఉండాల్సిన అవసరం ఉందా, లేకపోతే మెల్లగా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వస్తున్న? లేదండి, మొదలే పిలుచుకోవాల్సిందే. లార్జ్ నంబర్స్ లో వచ్చే అవకాశం ఉందండి. చాలా మంది వస్తారు, చాలా. అందుకని నేను ఏమిటంటే ఇప్పుడు మనకి డాక్టర్స్ అప్పటిదప్పుడు రిక్రూట్ చేయడం స్పెషలిస్ట్ అని కష్టం, ఏది ట్రీట్ చేస్తుంది. కానీ ఈ వీళ్ళని మనం వ్యాక్సినేటర్ ని మనం తీసుకోలేని పరిస్థితి ఏం లేదండి. చాలా మంది ముందుకు వస్తారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళని ట్రీట్ చేయడం కూడా కష్టం కాదు. ఇది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్, అది ఈ డెల్టాయిడ్ లో ఇస్తున్నారు. అది రోజు వాళ్ళు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో పనిచేస్తుంటారు, వాళ్ళకి తెలుసు, చాలా చక్కగా ఇవ్వగలుగుతారు. సో చాలా మంది పర్సనల్ ఉన్నారు, అదే పెద్ద విషయం అని నేను అనుకోను. ఒకటేంటంటే మనం మొదలే రిక్రూట్ చేసుకోవాలి. ఎంతమంది కావాలి, ఎంతమంది ఎక్స్పెక్ట్. మీరు అన్నారు కదా ఇంతకుముందు, వాళ్ళు రిజిస్ట్రేషన్ లో ఎంతమంది వస్తారో దానికి తగ్గట్టు మనము ఒక డైలీ ఎంతమందికి ఒకరు వ్యాక్సినేట్ చేయగలరు, ఒక సెంటర్ లో ఎంతమందిని అకామిడేట్ చేయగలము, దాంతో చేస్తే మీరు ఈవెన్ తాలూక్ లెవెల్లో, మండల్ లెవెల్లో కూడా మీకు దొరుకుతారండి ఈ ట్రైన్ నర్సెస్, ఏఎన్ఎంస్ కానీ. వాళ్ళ షార్టేజ్ ఉందని నేను అనుకోను. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో వెళ్ళాలి రెడ్డి గారు? వాట్ డు యు సజెస్ట్? మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే అక్కడ ఉన్న డిఎంఎన్హెచ్ అని ఉంటారు, ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్, ఈజ్ హెడ్. ఆయనకి యూజువల్లీ ఒక 15-20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఆయన సలహా తీసుకోవాలి. కానీ మనం ఎప్పుడు నాన్ డాక్టర్స్ ని ఎక్కువగా అంటే వాళ్ళు ఆర్గనైజ్ చేయగలరు, అడ్మినిస్ట్రేట్ చేయగలరు అని అనుకుంటారు. ఏమిటో మరి మన సొసైటీలో డాక్టర్ని వదిలేసారు, పక్కకు పంపిస్తారు. ఇది ఒకటి గమ్మతైన విషయం చూస్తారు. ఆయనకన్నా చిన్నవాడు ఉంటాడు అడ్మినిస్ట్రేషన్ లో, ఆయన చెప్తుంటాడు ఏం చేయాలని, ఇంజెక్షన్ ఎలా చేయాలని. వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? తెలియదు. అయితే ఏంటంటే గవర్నమెంట్ ఏమిటంటే ఇంత మందితో ఏం మాట్లాడుతాంలే, ఒక్క ఆయనతో మాట్లాడితే అన్ని విషయాలు తెలుసు అని ఆయనని అన్నిట్లలో ఆయన్నే వాడుతుంటారు. అదొక అంటే ఒక గవర్నమెంట్ అని కాదు. మనం చూసిన, నాకు 35 ఏళ్ళు అయింది అనుకోండి నేను సర్వీస్ చేసి, అక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా నేను చూస్తాను. అంటే నాకు ఎన్నో ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు జనరల్ గా మాట్లాడుతుంటారు, స్పెసిఫిసిటీ ఉండదు. సో ఈ మంది ఎందుకు, ఆ మంది ఎందుకు అంటే ఆయనకు అంత ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను మెడిసిన్ చదివిన వాడికే అర్థమవుతుంది. బట్ అడుగుతుంటారు, అదొక అలవాటు అన్నట్టు. అంటే దీంట్లో నేను చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను వాళ్ళని యూట్యూబ్ లో. ఎంతో మంది మెడిసిన్ రాని వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లోకి వెళ్తారు అని వాళ్ళే చెప్పారు, నేను చెప్పటం కాదు. కానీ వాళ్ళు నాకు అన్ని తెలుసు అని చెప్తుంటారు తర్వాత. అదో గమ్మతైన విషయం. ఇదో చాలా సార్లు వింటుంటానండి. ఎంతమంది ఇంటర్వ్యూస్ ఫాలో అయినాను నేను, పర్సనల్ ఇంటర్వ్యూస్. చాలా మంది టెక్నికల్ ఫీల్డ్ లో రాలేని వారు, డాక్టర్స్ కాని వాళ్ళు చాలా మంది అడ్మినిస్ట్రేషన్ వెళ్ళిపోయారు. వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటారు. అయితే మెడికల్ ఫీల్డ్ గురించే మాట్లాడుతాను నేను, మిగతా విషయాలు కాదు. సో దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సింది చక్కగా మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళని వాడితే బాగా నేను అనుకుంటాను. సో అదే యాజ్ ఫర్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ కన్సర్న్. వేరే మళ్ళీ నేను చెప్పేది ఏమిటంటే ఎంతో మంది నర్సెస్ వెయిట్ చేస్తుంటారండి ఆపర్చునిటీ కోసం. మనం తీసుకుంటే తప్పక వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్, దే విల్ డెఫినెట్లీ తప్పక హెల్ప్ చేస్తారు. వాళ్ళకి దే విల్ బి ఈగర్లీ వెయిటింగ్. యాక్చువల్లీ ఏదైనా గవర్నమెంట్ పిలిస్తే వెళ్ళి చేసుకోవాలి. అయితే మనం ముందే రిక్రూట్ చేయాలి. మనం ఈ రోజంతా ఇదైపోయినప్పుడు నెక్స్ట్ డే చేస్తాం అంటే అప్పటిదాకా ఏదో గడపడి అవుతూనే ఉంటది కదా హెల్త్ సెంటర్స్. మనం మొదలే తీసుకోవాలండి. మనము ఏదో హెల్త్ విషయంలో డబ్బు ఖర్చు పెడితే తప్పు అన్నట్టు ఉంటే ఎలా? ఇప్పుడు కూడా మనం స్క్రోల్స్ చూస్తుంటాం, ఏది ఈ చెక్స్ పంచారు, ఆ చెక్స్ పంచారు అని, ఏది వేరియస్ ప్రోగ్రామ్స్ కి. ఇక్కడ పక్కన వాడు శవం ఏమి తలగొట్టుకుంటుంటే మనం ఈ చెక్స్ ఆ చెక్స్ ఏమిటండి ఇంకా. సో డబ్బు ఎటువైపు మనము ఫోకస్ చేయాలనేది ఒకటి ఉంటది, అట్లా అంటున్నాను. సో చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు రెడ్డి గారు. ఒక్కసారి ఫైనల్ గా డాక్టర్ గోలి గారి దగ్గరికి వెళ్దాం.
ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తోంది డాక్టర్ గోలి గారు. ఒక ఫస్ట్ డోస్ ఎక్కువ పాపులేషన్కి ఫస్ట్ డోస్ ఇచ్చేసి అంటే వాళ్ళకు కూడా ఫేజెస్ వైజ్గా ఆ తర్వాత సెకండ్ డోస్కి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్రొడక్షన్ విషయంలో వీటన్నిటి విషయంలో కూడా కొంచెం బ్రీతింగ్ స్పేస్ దొరుకుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ డోస్కి ఇవ్వండి అని చెప్పి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎంతవరకు మీరు దీంతో ఓకే అవుతారు? నేను ఇందాక అన్నాను కదా మేడం, మీరు ఎప్పుడు కానీ ప్లానింగ్ లో ఆ గ్యాప్ అంటే మనం ఇప్పుడు ఫస్ట్ డోస్ ఒక విలేజ్ లో ఎంత మందికి ఇచ్చినాము అనేది మనం ఒక డాటా తీసుకుంటే ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి ఈ ఎప్పుడైతే ప్రొడక్షన్ లో మనకైనా ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రొడక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడైతే మనం ఫస్ట్ డోస్ ఇచ్చిన డాటాను ఎవరికి ఇచ్చినాము ఎంత మందికి ఇచ్చినాము అనేది ఒక ఆ ప్రొడక్షన్ ఆ బ్యాకప్ లో ఎవరు క్లియర్ చేయట్లేదు. సో చేయపోయేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు ఒరిజినల్ గా మేడం ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రాసెస్ తెలిసింది. ప్రొడక్షన్ కూడా వెరీ సింపుల్. మనకు రా మెటీరియల్ తెలుసు అండ్ ప్రాసెస్ తెలుసు అండ్ ఎంత కేపబిలిటీ ఉంది కూడా తెలుసు. సో ఇవన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఎందుకు లాక్ అవుతున్నాం అంటే అగైన్ మళ్ళీ కంబ్యాక్ టు ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎక్కడ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే నీకు ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత 28 డేస్ గ్యాప్ ఉంది కదా, అది 28 డేస్ గ్యాప్ లా మనం ఎంత మందికి ఫస్ట్ డోస్ ఇచ్చినాము అనేది మనకు తెలియాలి ఫస్ట్. నంబర్ 1. నంబర్ 2 తెలిసిన తర్వాత సెకండ్ డోస్ కి ఎంత మంది వెయిట్ చేస్తారు అండ్ నెక్స్ట్ సెకండ్ డోస్ కి ఫస్ట్ ఇచ్చిన డోస్ కి ఎంత గ్యాప్ ఉంది అనేది మనం ఒక క్యాల్కులేషన్ ప్రకారం. ఒక చిన్న విషయం డాక్టర్ గోలి, ఇప్పుడు చాలా మందికి అంటే 45 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఈ సెకండ్ డోస్ కోసం అంటే ఫస్ట్ డోస్ కోసం ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని అట్టిపెట్టి సెకండ్ డోస్ ఎవరికైతే అవసరమో వాళ్ళకి వేస్తున్నారు అని చెప్పి కూడా చూస్తున్నాం. ఇట్లా సెకండ్ డోస్ అనేది ప్రయారిటీ కాకుండా సాధ్యమైనంత ఎక్కువ పాపులేషన్ కి ఫస్ట్ డోస్ ఇచ్చేలాగా ఏమైనా ప్రయారిటైజ్ చేస్తే బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నంటే నీకు ఇప్పుడు ఎట్లుంటుందంటే మేడం, ఇప్పుడు వైరస్ కరోనా నాట్ ఓన్లీ ఇది ఏ వైరస్ అయినా కూడా మనము ఇప్పుడు ప్యూర్ ఒకటి మాత్రం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోండి, ద వ్యాక్సిన్ ఈజ్ నాట్ ఫర్ దట్ 100% ప్యూర్ వైరస్. అది వైరస్ 100% క్యూర్ చేసేటండి వాడే వ్యాక్సిన్ కాదు. ఇది ఓన్లీ ఫర్ నీ మ్యూటేషన్ సిస్టమ్ అంటే వైరస్ కున్న మ్యూటేషన్ సిస్టమ్ తగ్గిస్తూ నీకున్నటువంటి ఇమ్యునేషన్ పెంచుతూ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు పబ్లిక్ చాలా మంది ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా దాని ఏమంటారు సైంటిఫిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు డాక్టర్ గా ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. నేను చాలా మేము కూడా చూస్తున్నా. కానీ ఇక్కడ పీపుల్ కి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే the vaccine is not for the cure for vaccine. Vaccine is not cure for the coronavirus. It is increasing your lifestyle ante immune system and producing antibodies. Already మన బాడీలో యాంటీబాడీస్ ను ప్రొడ్యూస్ ఇంకా యాక్టివ్ అంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయడానికి వాడేది అంతే. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్యాప్ లో కూడా ఇప్పుడు 28 డేస్ గ్యాప్ లో ఈ పీరియడ్ ఎందుకు పెట్టారు అంటే నీకు ఫస్ట్ డోస్ లో జస్ట్ ఏంటంటే నీకు ఆ మ్యూటేషన్ ఏదైతే వైరస్ మ్యూటేషన్ ఉందో దాన్ని తగ్గించి ఇది మనకి ఇమ్యూనో సిస్టమ్ పెంచుతుంది అంటే స్లోలీ అండ్ ఫామ్ అవుతాయి. అప్పుడు ఫామ్ అయిన సెకండ్ డోస్ వేస్తే ఏమవుతుంది అంటే నీకు కంప్లీట్ గా నీ బాడీలో ఒక వైరస్ ప్రొటెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి నీ బాడీస్ లో నీ యాంటీబాడీస్ అనేది కంప్లీట్ గా ప్రొడ్యూస్ అయ్యి ప్రొటెక్ట్ అవుతాయి. కానీ నాట్ గ్యారంటీ, దేర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ దట్ 100%. డాక్టర్ గోలి అండ్ పాండు బ్రీఫ్ గా చెప్పండి, మనం ప్రొడక్షన్ గురించి ఓవరాల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ గురించి ఇందాక మాట్లాడుకుంటున్నాం. సౌజన్య, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో ప్రొడక్షన్ కెపాసిటీ తీసుకుంటే 2 కంపెనీల నుంచి దాంట్లో ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నది సుమారుగా 10 కోట్ల డోసులు మనకి ప్రతి నెల అందుబాటులో ఉంటుంది. సో దాని లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడున్న దాంట్లో సగానికి ఉత్పత్తి చేసింది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డోసులన్నీ కూడా 45 ఏళ్ళ పడిబడిన వాళ్ళకే ఉచితంగా ఇస్తుంది. సో ఇప్పుడు రేపు పొద్దున రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రంలో కూడా 18 ఏళ్ళ పైబడిన వాళ్ళకు కావాలనుకుంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టి వీటి దగ్గర నుంచి కొనుక్కోవాలి. సో ఉన్న అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ 5 కోట్లు సుమారుగా అనుకుంటే 5 కోట్ల వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు డిమాండ్ ఉంటుంది. అక్కడ కంపెనీలు చేసేది ఏంటంటే ప్రయారిటీ వైజ్గా ఏ రాష్ట్రం అయితే చాలా సఫర్ అవుతుందో, ఏ రాష్ట్రం అయితే డబ్బులు పెట్టి ఇమీడియట్గా వ్యాక్సిన్ కావాలన్నా వాళ్ళ డిమాండ్ ఉంటుంది. వచ్చిన వ్యాక్సిన్ని ప్రయారిటైజ్ వైజ్గా చేసి ఇస్తారు. ఆ లెక్కలోకి తీసుకుంటే మనకు వచ్చే వ్యాక్సిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర పెద్ద కేసులు చూపించట్లేదు, క్రైసిస్ ఉన్నట్టుగా చూపించట్లేదు. దీని కారణంగా రేపు పొద్దున లేదు కాబట్టి మీకు ఇంత మొత్తం కాకుండా మిగతా రాష్ట్రాలకి మేము అలాట్ చేస్తాము అన్న సిచ్యువేషన్ ఉండే పరిస్థితి. ఇది మనం సొంతంగా కొని తెచ్చుకున్న పరిస్థితి అన్నది చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మొదటి నుంచి డేటా క్లియర్ గా ఇచ్చి ఉంటే మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాలతో సేమ్ ఈక్వల్ గా ఉంది. కానీ మన రాష్ట్రంలో కేసుల పరంగా కానీ మరణాల పరంగా కానీ తక్కువ చూపించడం కారణంగా ఇవాళ వ్యాక్సిన్ ఈ స్థాయిలో మాకు కావాలని డిమాండ్ చేసే పరిస్థితి లేదు. సో ఈ లెక్కలోకి తీసుకుంటే మనకి ఎందు చేసినా కూడా మేలో ఏదో నామమాత్రంగా వస్తుంది. జూన్ నుంచి
కొద్దిగా మన దగ్గర పికప్ అందుకునే అవకాశం ఉంటుంది. సో ప్రయారిటీకి వచ్చిన వ్యాక్సిన్ కూడా ఆల్రెడీ 45 years అబోవ్ ఉండే వాళ్ళకు సెకండ్ డోస్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్ప ఫస్ట్ డోస్కి 18 అబోవ్ ఉండే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడట్లేదు. ప్లానింగ్ విషయంలో ఇప్పటివరకు లేదు. ఎన్ని డోసులు ఆర్డర్ ఇచ్చామన్న విషయాన్ని, ఏ కంపెనీకి ఇచ్చామన్న విషయాన్ని కూడా మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇది టోటల్ గా వ్యాక్సిన్ సప్లైకి సంబంధించిన ఇష్యూ. రైట్ పాండు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. yes డాక్టర్ గోలీ, ప్లీజ్ మేక్ అ క్విక్ పాయింట్ అండి. క్విక్ పాయింట్. ఇందాక మేము వ్యాక్సినేషన్ సెంటర్ కాడ ఎట్లా ప్లాన్ చేయాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మేడం మనం ఆల్రెడీ 60 years వాళ్ళకి క్లియర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చాలా మంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఆధార్ కార్డు లింక్ అయింది, ఓటీపీ పోతుంది. నేను చెప్పిన మొబైల్ వ్యాక్సినేషన్ ఎట్లా పనిచేస్తా అంటే, ఒక పర్సన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ సెంటర్ కి 10 to 15 minutes లో టైంలో మాత్రమే రావాలని చెప్పాలమ్మా. when you send a message to that, అంటే మనకి ఈ రోజు నేను రిజిస్టర్ అయింది కదా మనం వ్యాక్సినేషన్, సో ఆ సెంటర్ కి ఈ షుడ్ నాట్ అలో బిఫోర్ 30 minutes. సో అట్లా మనం దాన్ని ఆ ప్లానింగ్ చేసుకుంటే సోషల్ డిస్టెన్స్ ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు ఈ కంటామినేషన్ తగ్గుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే ఈ పీపుల్ ఎవరైతే ఎక్కడైతే మాకు వ్యాక్సిన్ లేదు, మాకు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయి మనకి. అండ్ వీఆర్ ద మోస్ట్ టాపెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ద వరల్డ్, ఎనీ డ్రగ్ ఎనీథింగ్ ఇండియా. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు లేదు అనేది ఎక్కడ మనము లాక్ అవుతున్నాం అంటే, వెదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ఇక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేసినాం కాదు. బట్ ఈ ప్లానింగ్ అనేది కంపల్సరీ కోఆర్డినేట్ చేసుకుంటే అప్ టు విలేజ్ వరకు రెస్పాన్సిబుల్ ఒక అకౌంటబిలిటీ ఉండాలి మేడం. ఏదో నేనేమంటానంటే ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అండ్ అకౌంటబిలిటీ, ఈ మూడింటిని ఎవరైతే సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారో ఏం ప్రాబ్లం ఉండదు. అది మిస్ అవుతున్నాం మనం. ఇప్పుడు ఇందాక డాక్టర్ అన్నట్టుగా నేను ఒకటే చెప్తున్నాను, సైంటిఫిక్ ఎవిడెన్స్ తోని మాట్లాడేటోళ్ళను, డాక్టర్ ఎవిడెన్స్ తో మాట్లాడేటోళ్ళను, పబ్లిక్ కి ఒక అవేర్నెస్ ఇచ్చేటోళ్ళని మాత్రమే మీరు పబ్లిక్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. అంతేగాని మీరు వ్యాక్సిన్ వేసుకో చచ్చిపోతారు, మీరు కలిస్తే చచ్చిపోతారు, ఇవన్నీ చేయదు. ఇంకొకటి నేను నా పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్, ఇది చాలా ప్రజలు పబ్లిక్ మీ సెల్ఫ్ మోటివేషన్ తోని, సెల్ఫ్ ఐసోలేషన్ తోని మీరు ఇప్పుడు బతకడానికి కోసం ఆలోచించండి. అంతేగాని పబ్లిక్ లో తిరగాలి, లేకపోతే వాళ్ళు పిలిస్తే పోవాలి రావాలి అన్నటువంటి దాన్ని చేయకండి. నేను వెరీ అన్ఫార్చునేట్, ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను చాలా బాధపడ్డాను. అరే ఎందుకు ఈ టైంలో వీళ్ళు పెడుతున్నారు అని. అంటే మనం ఇప్పుడు వైరస్ కి ఛాన్స్ ఇచ్చినాం. ఎట్లా ఛాన్స్ ఇచ్చినాం అంటే, ఆ మ్యూటేషన్ విధానం పెరుగుతుంది. ఆ పెరగడానికి మనము అంటే వీఆర్ అంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండి కూడా మనము వైరస్ ను ప్రొడ్యూస్ చేసినాం. సో ఇది చేయకుండా ఉండాలంటే పబ్లిక్ ఇప్పటికైనా కూడా మాస్కులు పెట్టుకోండి, ఎవరు పిలిస్తే వాళ్ళకి పోకండి. ఈ పార్టీలు పబ్బులు అన్ని అంటే నాట్ ఓన్లీ ఎనీ మీటింగ్స్ నేను పోవద్దు. ఎందుకంటే నీ హెల్త్ నీకే ఇంపార్టెంట్ లేనప్పుడు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకుంటది, మీడియా ఎందుకు పట్టించుకుంటది. ఇప్పుడు మేడం మీరు ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నారు, దేనికోసం పెడుతున్నారు? పబ్లిక్ బతకాలనికే కదా. కానీ వాళ్ళకి సెల్ఫ్ ఇగ్నిషన్ రావాలి. సెల్ఫ్ ఇగ్నిషన్ వస్తేనే ఈ అవేర్నెస్ జరుగుతుంది. అండ్ నేను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ అండ్ కంపల్సరీ రాష్ట్రాలతోని కోఆర్డినేట్ చేయండి. రాష్ట్రాలతో అంటే ఇప్పుడు ఓన్లీ ఫర్ దట్ పీపుల్ హు ఆర్ ఎక్స్పర్ట్స్, అంటే కోఆర్డినేట్ చేస్తారు డాక్టర్స్, నర్సులు, సో డిహెచ్ఎంఓలు. ఇప్పుడు డాక్టర్ అన్నట్టుగా వీళ్ళ దగ్గర డాటా ఉంది. ఆ డాటాను ఒక ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ చేస్తే మనం సక్సెస్ఫుల్ గా వ్యాక్సినేషన్ చేయడానికి అయితే కంపల్సరీ ఛాన్స్ ఉంటుంది. రైట్ డాక్టర్ గోలీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ అండి. థ్యాంక్ యూ రెడ్డి గారు చర్చలో జాయిన్ అయినందుకు.